విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇవాల్టి నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభం కానున్నాయి. దీక్ష విరమణల కోసం అర్చకులు అగ్ని ప్రతిష్టాపనలు చేశారు. 5 రోజుల పాటు ఈ భవానీ దీక్షల కార్యక్రమం కొనసాగనుంది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు, శతచండీ యాగం నిర్వహణ, గిరి ప్రదక్షిణ దీక్ష విరమణలు జరగనున్నాయి. భవానీ దీక్ష విరమణలకు ఇంద్రకీలాద్రిపైన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక మహామండపము దిగువన హోమగుండాలతో పాటు గురు భవానీల సమక్షంలో ఇరుముడి విప్పేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీక్షా విరమణలకు ఈ 5 రోజులలో 7 లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కాగా ఈ నెల 7న మహాపూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నట్టుగా ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో కొండపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ సందర్భంగా వాహనాల మళ్లింపును చేపట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇవాల్టి నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభం కానున్నాయి. దీక్ష విరమణల కోసం అర్చకులు అగ్ని ప్రతిష్టాపనలు చేశారు. 5 రోజుల పాటు ఈ భవానీ దీక్షల కార్యక్రమం కొనసాగనుంది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు, శతచండీ యాగం నిర్వహణ, గిరి ప్రదక్షిణ దీక్ష విరమణలు జరగనున్నాయి. భవానీ దీక్ష విరమణలకు ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక మహామండపము దిగువన హోమగుండాలతో పాటు గురు భవానీల సమక్షంలో ఇరుముడి విప్పేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీక్షా విరమణలకు 5 రోజులలో 7 లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కాగా ఈ నెల 7న మహాపూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో కొండపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ సందర్భంగా వాహనాల మళ్లింపును చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు దుర్గాగూడ నుంచి. కాంతి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఎంతమంది భవానీ దీక్షాపరులు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సాయి, ఇంద్రకీలాద్రి పైన దసరా నవరాత్రి ఉత్సవాల తర్వాత భవానీ దీక్షల విరమణకి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. భవానీలు దీక్షలు ముగించుకుని ఇరుముళ్ళు అమ్మవారికి సమర్పించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఈరోజు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మొత్తం ఇంద్రకీలాద్రి మొత్తం కూడా ఎరుపెక్కిందనే చెప్పుకోవాలి. మనం ఇంద్రకీలాద్రి ఎక్కడైతే హోమగుండాలు ఏర్పాటు చేశారో హోమగుండాల వద్ద ఉన్నాము. ప్రత్యేకంగా పైన అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటుగా కింద ఇరుముళ్ళు సమర్పించి హోమగుండాల్లో ఏదైతే కొబ్బరికాయలు వేసేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దాదాపు 7వ తారీఖు వరకు కూడా ఈ దీక్ష విరమణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇలాగే కొనసాగుతాయి. ఈ 5 రోజుల పాటు భారీగా భక్తులు వస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కూడా ఈ భవానీ దీక్షలలో పాల్గొంటూ ఉంటారు. వచ్చిన భక్తులంతా కూడా ఇబ్బంది పడకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు. దాదాపు 7 లక్షల మంది వరకు ఈ 5 రోజుల్లో దర్శనం చేసుకుంటారని భక్తులు అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా ఈ రోజునే దాదాపు ఉదయం ఎప్పుడైతే 6 గంటల ప్రాంతంలో ప్రత్యేకమైన ఏర్పాట్లతోటి ఆలయ హోమగుండాలు ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఇరుముళ్ళు సమర్పించినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన దసరా ఉత్సవాల కంటే భవానీ దీక్షల విరమణకి 5 రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కాకుండా ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా ఈ భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. భవానీ దీక్షల విరమణకు వచ్చే భక్తుల కోసం ఎటువంటి దసరాలో ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయో అవన్నిటినీ కూడా చేయడం జరిగింది. స్వామి, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భవానీ ప్రతి సంవత్సరం మాల వేసుకుంటుంటారు? 30 సంవత్సరాల మట్టి వేస్తున్నాం భవాని. 30 సంవత్సరాల మట్టి వేస్తున్నాం. దసరాకు కూడా వేస్తున్నాం. 20 సంవత్సరాల మట్టి సంవత్సరం సార్ మాల వేస్తాం.
ఏమ్మా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. కాకపోతే వాళ్ళ హోమగుండం 6 గంటల 10 నిమిషాలకు వలన కొంచెం లేట్ అయింది. రేపు బేగ దర్శనం బాగా జరుగుద్ది. మేము నిన్న రాత్రి 9ంటికి బయలుదేరామని 3ంటికి లైవ్లో ఉంచాను. 9ంటికి దర్శనం అయింది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా జరిగింది? దీక్ష ఎప్పుడు బాగా జరిగింది బాగుంది. దర్శనం అంతా బాగా జరిగింది. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు? భవాని ఎలా ఉంది? బాగున్నాయి. హయ్య జనాపురం ఉంది. ఎలా ఉన్నాయి? భవానీ దీక్షలు ఎప్పుడు తీసుకుంటారా ఈసారి? చాలా బాగుంది. చాలా బాగుంది. బాగా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనానికి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేయడం ఎంతో బాగుంది అని చెప్పి భవానీలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కొంత 6 గంటలకి ప్రారంభమైన నేపథ్యంలో కొంత ఆలస్యమైనప్పటికీ రేపు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులకి దర్శనానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువగా భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. స్వామి చెప్పండి, ఎప్పుడు ప్రతి సంవత్సరం వేస్తారా? ఎక్కడి నుంచి వస్తారు మీరు? శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం మాట. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం జగన్నాథపురం విలేజ్. బాగానే ఉన్నది. ఏర్పాట్లు అంతా కొద్దిగా రద్దీగా ఉంది. కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఇప్పటికీ బాగానే ఉంది. ప్రతి సంవత్సరం వేసుకుంటారా మీరు? ఎంతమంది వస్తారు? 20 మంది 30 మంది వస్తాం మాట. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు ఆచంట మండలం భీమలాపురం. అది మేము 30 మంది వచ్చాం. అంతే బాగుంది. చాలా బాగా జరిగింది. దర్శనం అమ్మవారు బాగా జరిగింది. కాదు పోలీసులది ఒకటే ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఎక్కడ నుంచోనట్లేదు, ఎక్కడ కూర్చోనట్లేదు. పోలీసులు ఒకటి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అన్నీ కూడా చాలా అమ్మవారు చాలా దర్శనం కూడా మాకు 500 టికెట్ దర్శనం ఫ్రీగా జరిగింది. చాలా బాగా జరిగింది. అంతే 30 మంది వచ్చాం మాట. ఆసంట మండలం భీమలాపురం. భక్తులంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దసరా ఉత్సవాల తర్వాత అంతటి ఘనంగా జరిపే ఈ భవానీ దీక్షల విరమణకి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. ఇరుముడులు సమర్పించే వారితో భవానీలతో పాటుగా వచ్చిన కుటుంబ సభ్యులు కూడా ఉండడంతో పూర్తిగా ఇంద్రకీలాద్రి ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. మరొక 5 రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన పోలీసు బలగాల్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. మూర్తిగా కనకదుర్గా నగర్ నుంచి స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని కింద వెళ్లే వరకు కూడా వినాయకుడి ఆలయం వరకు వద్ద కూడా పూర్తిగా భవానీలతోటి ఎరుపెక్కింది సాయి. కాంతి, ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు ఆలయ అధికారులు? అంటే వాహనాలు పైకి వెళ్ళడానికి అనుమతి ఉందా లేదా వచ్చేటువంటి భక్తులు వారికి ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి? సాయి, ఏదైతే దసరాలో వినాయకుడి గుడి వద్ద అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లు ప్రారంభమవుతాయో ఇప్పుడు కూడా అదే విధంగా వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వినాయకుడి గుడి వద్ద ప్రారంభమైన క్యూ లైన్ ఏదైతే ఘాట్ రోడ్ గుండా పైకి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకుని ఇరుముడిని అమ్మవారికి చూపించిన తరువాత కిందకి శివాలయం వైపుగా మెట్ల మార్గం కిందకి వస్తారు. కిందకి వచ్చిన తర్వాత హోమగుండంలో వీరి ఇరుముడిని తీసుకొచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఇరుముడిని సమర్పించేందుకు భక్తులకి ఏర్పాటు చేసిన హోమగుండంలో ఆ టెంకాయలను వేయడం జరుగుతుంది. టెంకాయలకు సంబంధించి టెంకాయలు వేసిన తర్వాత ఏదైతే ఇరుముడిలో ఉన్నటువంటి భవానీలు తీసుకొచ్చినటువంటి సామాగ్రి ఉంటుందో సామాగ్రిని వేయడానికి కూడా వేస్తుంటారు. కింద గురు భవానీలు ప్రత్యేకంగా ఈ భవానీ దీక్షకి సంబంధించినటువంటి వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను అయితే చేశారు అధికారులు అని చెప్తున్నారు. భవానీలంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారందరికీ కూడా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. అలాగే తీర్థ ప్రసాదాలు తీసుకుని కిందకి వెళ్లేంత వరకు కూడా ప్రత్యేకమైన ప్రసాద కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు ఉదయం నుంచి 1,00,000 మంది వరకు అమ్మవారి దర్శనం చేసుకుని దీక్ష విరమణకి సంబంధించి వచ్చిన భక్తులతోటి ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. ప్రత్యేకమైన పోలీసు బలగాల్ని కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా ట్రాఫిక్ ఆంక్షలు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ అలాగే కనకదుర్గ ఫ్లైఓవర్ దీంతో పాటుగా
సిటీలో నుంచి వచ్చే మార్గాలన్నింటినీ కూడా ప్రత్యేకమైన డైరెక్షన్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా ఆ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులతోటి కిటకిటలాడుతున్న పరిస్థితే ఉంది. అలాగే ఇంద్రకీలాద్రికి సంబంధించి భవానీ దీక్షలకి సంబంధించినటువంటి భక్తుల వచ్చే రద్దీ అయితే మరొక 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా ఇదే విధంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. వినాయకుడి ఆలయం వద్ద నుంచి ప్రత్యేకంగా 5 క్యూ లైన్లు దసరాలో ఎలా అయితే ఏర్పాటు చేస్తారో అదే మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా శివాలయం వద్ద నుంచి కిందకి వచ్చి అమ్మవారి హోమగుండంలో ఇరుముడిని సమర్పించి వెళ్లేందుకు ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. సాయి రైట్, థ్యాంక్ యూ.